పల్నాడు జిల్లా నరసరావుపేట అంబేద్కర్ గారిని అవమానిస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. డాక్టర్ గోదా జాన్పాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం మరియు మహిళా సంఘాలు. పార్లమెంటు సాక్షిగా జరుగుతున్న సమావేశంలో కొంతమంది ఎంపీలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి పేరును ఎన్నిసార్లు మాట్లాడటం కంటే దేవుని తలుచుకుంటే స్వర్గానికైనా వెళతారంటూ హేళనగా అంబేద్కర్ వాదులను అవమానించడం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తికి బీజేపీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పల్నాడు జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమంలో ఎంఐఎం రాష్ట్ర నాయకులు షేక్ మౌలాలి, జనజాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు సయ్యద్ షకీలా, మాల మహానాడు పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ, జేబీ ఫౌండేషన్ నాయకులు జూలూరి రమేష్, రొంపిచెర్ల మండల అధ్యక్షులు ఉన్నం శ్రీను, మండల యూత్ అధ్యక్షులు బూదాటి సంసోను, కాకి చార్లీ, డేవిడ్, అంబటి రామకృష్ణ, కీర్తిపాటి ప్రసన్న, మందాది చిన్న, వాసుపల్లి సాంబా, గేరపాటి మోహన్ రావు, కొండ్రు యేసుపాదం, స్వర్ణ సాంబశివ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి దిక్సూచైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న పార్లమెంట్లో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, వీరు ఈరోజు అక్కడ కుర్చీలోకి వెళ్ళి కూర్చుంటున్నారంటే పార్లమెంట్లో వారికి ఆ హక్కులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు చెప్పి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటా ఉంటే సమాజంలో సగం మందికి పైగా ఉన్నటువంటి మహిళలకి, బీసీలకి, ఓబీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా రాజ్యాంగం లేనప్పుడు హక్కులు లేవు, ఓటు హక్కు కూడా లేదు. అప్పుడు ధనికులకు కేవలం విద్యావంతులకు మాత్రమే ఓటు ఉండేది ఎప్పుడు రాజ్యాంగం లేనప్పుడు. బాబాసాహెబ్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారాగా సమాజంలో సగం మందిలో సమానమైనటువంటి మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ అందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు అతను ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు, పూర్తి సమాజానికి అవసరమైన వ్యక్తి, పూర్తి సమాజానికి హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు మోడీ కాదు, అమిత్ షా కాదు, ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే ఉత్తమిస్తామని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.